అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ కోటియా వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనసుకే పడుతున్నాను. ఇప్పుడైతే టైం అయితే 5 అయింది. లేచా వాకిలు అయితే ఊడ్చుకున్నా, చూపిస్తాను. ఊడ్చుకున్నా అక్కడ చుట్టుపక్కల జనం కూడా లేదు. ఇప్పుడే అనమాట తెల్లారింది. ఇప్పుడైతే తోటకూర అయితే వచ్చింది. గోంగూర తోటకూర నేనైతే తీసుకున్నా. ఇదిగోండి, ఒకటి గోంగూర ఒకటి తోటకూర అయితే తీసుకున్నా. మాకైతే పొద్దున్నే వస్తారు అండ్ ఇప్పుడు నేను పొద్దున్నే లేచాను కాబట్టి ఇవి తీసుకున్నాను. కూరగాయలు కూడా పొద్దున్నే 5 వచ్చేసేస్తారండి. అంటే మాది రోడ్డు ఉంటాయి కదా, వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే నేనైతే గోంగూర తీసుకున్నా. ఇక్కడ మనం లగ్నం చేసేది ఇదే కదా. టీ అయితే పెట్టాను. ఇంకా మా వాళ్ళు అయితే లేగలేదు. లేగోలా 5:30 అవుతుంది. ఇంకా టీ తాగేసేసి ఇంట్లో పని ఈరోజు పెద్దనాడే మొదలేస్తాను. బాయా హాయా పనికి స్లాబ్ ఇవ్వాలా? వస్తావా మళ్ళీ? మల్లెపూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయో. బాగా పూసినాయి. ఇవి అయితే అందం. మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అన్నమాట. నేనైతే గోంగూర తోటకూర తీసుకున్నాను కదా, అదైతే ఇప్పుడైతే కోస్తున్నాను అనమాట. పప్పు చేస్తాను నేను. ఇంకా పప్పు చేద్దాం అనుకుంటున్నా. పప్పు కానీ పులుసుకూర కానీ చేద్దాం అనుకున్నా, కానీ మా వాళ్ళకి పప్పే కావాలంట. ఇంక పప్పే చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే కొయ్యాలి. ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయింది. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను, అవి అయితే ఆరేయాలి. ఇంకా వంట ప్రాసెస్ అయితే ఉంది. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. వీడియో కంటిన్యూ చేస్తాను. మీరైతే చూస్తాను. నేను పొద్దున అయితే గోంగూర కొయ్యటం వరకు అయితే చూపించాను కదండి. ఇంకా ఆ తర్వాత అయితే వీడియో అయితే తీయలేదు. అయితే బాగా అయితే జలుబు చేసింది. అసలు ఎండాకాలంలో జలుబు ఏంటో నాకైతే అర్థం కాలేదు. వేడి చేసినా కూడా అలాగే ఉండిద్దంట. ఇదంతా నొప్పి అసలు బాగాలేదన్నమాట. ఇంక అందుకని నేనైతే ఏం తెలియదు. ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఆరినాయి. ఇవాళ ఎండ వేసిందండి, అసలు మామూలుగా కాదు. నేను బావ అయితే కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చాము. ఇంకా ఆ ఎండకైతే ఈ మొహం అంతా మంట వచ్చిందనమాట. అలా ఉంది ఎండ. బయట చాలా ఎండగా ఉంది. అసలు ఎందుకు అంత ఎండ నాకైతే అర్థం కాలేదు. పాపం పనిచేసే వాళ్ళు అల్లాడిపోతూ ఉంటారండి. ఇప్పుడైతే ఇవన్నీ అయితే మడతేయాలి. మడతేసాక నేనైతే పప్పు అయితే ఉడకబెట్టాను, కానీ తాలింపు అయితే వేయలేదు. చూపిస్తా. ఇప్పుడైతే తాలింపు వేయాలి. ఇంక ఉడకబెట్టి అలాగే ఉంచేసేసా. పాలు కూడా కాయలేదు, అవి కూడా అలాగే ఉన్నాయి. పాలు కూడా తెప్పించి అలాగే పెట్టాయి. ఇప్పుడైతే కాయాలి. తాలింపు ఎందుకు వేయలేదంటే, ఇంకా బావ అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా అదే తిన్నాం అన్నమాట. ఇంకా అందుకని నేనైతే ఇంకా పప్పు కూడా తాలింపు వేయలేదు. ఇంకా పిల్లలకి నాకు అయితే బాగా సరిపోయింది. ఇంకా అందుకే పప్పు కూడా తాలింపు వేయలేదు. ఇంకా సాయంత్రం వేసుకున్నాం కానీ ఇంకా అది అలాగే ఉంచాను. ఇంక ఇప్పుడైతే ఎనిపి తాలింపు వేస్తాను. అలా ఏమి ఉండదు, ఏమీ అవ్వదు. ఇంక తాలింపు వేస్తాను. ఇంక ఇప్పుడే వాకిలు కూడా ఊడ్చుకొని వచ్చాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ మడతేసి మళ్ళీ సాయంత్రం పని అయితే మొదలయ్యాలి. ఇంక మధ్యాహ్నం వీడియో తీయటం అవ్వలేదు, ఇంకా అందుకే తీయలేదు. లేకపోతే మధ్యాహ్నం నుంచి వీడియో తీసేదాన్ని నేను. అసలు బాగా నొప్పండి. అసలు అప్పటికే అల్లం టీ కూడా తాగాను. అన్ని ప్రయోగాలు అయినాయి. ఇంకా టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకేసుకున్నాను. ఇంకేసుకున్నాక ఇప్పుడు కొంచెం అలా ఉంది. వేసుకొని కొంచెం పండుకున్నాక రిలీఫ్ ఇచ్చింది అదనమాట. ఇంక ఇప్పుడైతే ఈ మడతేసేసి మళ్ళీ పని స్టార్ట్. పొద్దున పని, సాయంత్రం పని స్టార్ట్ అనమాట. ఇప్పుడైతే ఇది ఇంతకటికైతే
ఉప్పు కూడా తాలింపు వేసేసానండి నేను. ఇదిగోండి ఇక్కడైతే గొట్టాలు అయితే వేపా. ఇంకా అన్నం అయితే పెట్టాలి పిల్లలకి. ఇంకా మా ఆయన అయితే రాలేదు, టైం అయితే 9 అవుతుంది, ఇంకా రాలేదు. చూస్తున్నాను. అంటే స్లాబ్ అనమాట ఇవాళ. మొన్న పని పెట్టేసి చూపించాను కదా మీకైతే, వీడియోలో వచ్చింది కదా, అదైతే స్లాబ్ ఈరోజు. అందుకే ఇంత లేట్ అయింది. లేట్ అయిద్దని చెప్పారు, లేట్గా వస్తానమ్మాయి అని చెప్పారు నాకైతే. ఇంక ఇప్పుడైతే అయిపోయింది కదా, పిల్లలకి కూడా భోజనం పెట్టేస్తా. వాకిళ్ళు కూడా ఊడ్చేసాను, మొత్తం అయితే అయిపోయింది. శుక్రవారం కదా, రేపొద్దున మొత్తం అయితే కడిగి అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాను, అయిపోయింది. ఇంకా మళ్ళీ మా ఆయన వచ్చాకైతే వీడియో అయితే తీస్తా. ఇప్పుడైతే వచ్చాడండి మా ఆయన. టైం అయితే 11 అవుతుంది. బాగా ఇంత లేటా? 11 అయింది. స్లాబ్కి ఇప్పుడే వచ్చాను. స్లాబ్ అంటే మొన్న వీడియోలో వచ్చింది కదా, పని వీడియో అయితే పెట్టాను కదా, అది స్లాబ్ అండి. అది ఈరోజు అనమాట. ఇంకా చాలా లేట్ అయింది. ఇంక ఇప్పుడైతే పప్పు చేసాను కదా, ఇంక నేను గొట్టాలు అయితే బాగా చికెన్ పప్పు అయితే తెచ్చుకున్నాడు. ఈ వీడియో ఎంత టర్న్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.